హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి నేను సగ్గుబియ్యంతో ఎలా జ్యూసీగా లడ్డూని అయితే ప్రిపేర్ చేస్తానండి. లడ్డు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈజీగా అయితే అయిపోతుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ముందుగా వచ్చేసి 2 కప్స్ వరకు అయితే సగ్గుబియ్యాన్ని తీసేసుకున్నానండి. ఇవి 2 అవర్స్ అయితే నేను నానబెట్టేసాను. చూసారు కదా చాలా బాగా నానిపోయాయి. సో ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అయితే దీనిలో సగ్గుబియ్యాన్ని అయితే యాడ్ చేసుకొని గ్యాస్ని అయితే నేను సిమ్లో పెట్టేసుకున్నానండి. సిమ్లో పెట్టేసుకొని స్లోగా అయితే సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించేసుకున్నాను. సో ఇవైతే దగ్గరగా ఉడికేంత వరకు అయితే మనం ఇలా ఉడికించేసుకోవాలి. ఇలా ఉడకడం వల్ల అయితే సగ్గుబియ్యం 90% అయితే కుక్ అయిపోతుందండి. సో అంటే మనం ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి టైం అయితే పట్టదండి, త్వరగా అయిపోతుంది. సో ఈ విధంగా అయితే కుక్ అయిన తర్వాత మనం దీనిలోకి వచ్చేసి షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేను 2 కప్స్ వరకు అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి అదే కప్తో వచ్చేసి నేను షుగర్ని తీసేసుకున్నాను. సో ఎక్కడైతే నేను తీసుకున్న చిన్న కప్పు. సో దీంతో అయితే నేను 1/2 కప్పు వరకు అయితే తీసేసుకున్న షుగర్. దీనిలోనే 2 యాలకులు అయితే యాడ్ చేసేసి పౌడర్ లాగా మిక్సీ పట్టేస్తున్నానండి. ఒక మిక్సీ బౌల్లో వేసుకొని సో ఈ విధంగా అయితే షుగర్ని పౌడర్లా చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే సగ్గుబియ్యంలో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ముందు ఫుడ్ కలర్ వేసి దాని మీద కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తానండి. అలా యాడ్ చేసి మొత్తం అయితే మనం కలిపేసుకోవాలి. సో నేనైతే మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే సగ్గుబియ్యం అనేది మనకి ఈ కలర్లో ఉందండి. సో ఇప్పుడైతే మనం దీనిలో వచ్చేసి షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్ని అయితే దీనిలో యాడ్ చేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే మనకి జ్యూసీగా ఉన్న లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది. బాగా అయితే దీన్ని దగ్గరగా మొత్తం కలిసేలాగైతే కలిపేసుకోవాలి. మనకి లడ్డు అయ్యేదైతే మనకి తెలిసిపోతుందండి. ఆ లడ్డు అయ్యేటప్పుడైతే మనం గ్యాస్ని ఆపేసుకోవాలి. యాలక్కాయలు అయితే మీరు మామూలుగా విడిగా పౌడర్ చేసైనా వేసేసుకోవచ్చు. నేనైతే పంచదారలోనే వేసేస్తానండి. ఇప్పుడైతే జీడిపప్పులు అయితే దీనిలో యాడ్ చేసేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయితే మనకి లడ్డు ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా లడ్డు అయ్యే కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో మనమైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వీటితో మనం లడ్డూలు చుట్టేసుకుంటామేనండి. ఇదైతే దగ్గరగా వచ్చేసింది. సో నేను ఇప్పుడైతే గ్యాస్ ఆపేసేసి లడ్డూలు అయితే చుట్టేస్తున్నాను. చూడండి, మనమైతే ముందుగా చేతికి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే మనం చుట్టేసుకుంటానండి. సో నేనైతే ఈ విధంగా అయితే లడ్డూలాగా చుట్టేసాను. చూడండి, చాలా ఈజీగా తొందరగా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. టైం అయితే ఎక్కువేమీ తీసుకోదండి. చూసారు కదా మనకైతే కరెక్ట్గా అయితే లడ్డు షేప్ అయితే వచ్చేసింది. సో నేను ఒక్కొక్క లడ్డూని అయితే చుట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. అదేవిధంగా సగ్గుబియ్యం మొత్తం కూడా నేను లడ్డూలు చుట్టేసాను. మీకు కూడా వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా అయితే ట్రై చేసేయండి. కామెంట్లు అయితే నాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.